మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ ఊర్లో కూడా వర్షం పడుతుందా? మా ఊర్లో లైట్గా పడుతుంది. ఇప్పుడే మబ్బు వచ్చింది. ఉరుములు అయితే చాలా ఉరుముతున్నాయి. ఇక కూల్ వెదర్కి మనం ఏదైనా స్పెషల్గా చేసుకుంటే బాగుంటుంది కదా. మా నైట్ డిన్నర్ వచ్చేసి నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే 5:30 అలా అవుతుంది. వెదర్ అయితే బాగా చేంజ్ అయిపోయింది. ఫుల్ అంటే ఫుల్ మబ్బు వచ్చేసింది. మీకు చూపిస్తా చూడండి. వర్షం కూడా లైట్గా పడుతుంది. మీ దగ్గర కూడా వర్షం పడుతుందా? వెదర్ చేంజ్ అయిందా? చేంజ్ అయితే కామెంట్ చేయండి. మీ నైట్ డిన్నర్ స్పెషల్ ఏంటో చెప్పండి. మా నైట్ డిన్నర్ ఏంటి అని నేను చూపిస్తా, చూసేయండి. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా కొన్ని నేను వీడియోస్ పోస్ట్ చేశాను కదా, ఆ వీడియోస్ కూడా చూసేయండి. రోజు మా నైట్ డిన్నర్ వచ్చేసి అయితే ఎమ్మి వేడి చపాతీ అయితే చేస్తున్నానండి. కొంచెం వెదర్ కూల్ ఉంది, మబ్బు వచ్చేసింది మొత్తం, అందుకే చపాతీ అయితే చేశాను. దీని కాంబినేషన్లో నేను చూపిస్తాను చూడండి. కూడా రెడీ అయిపోయింది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. నైట్ డిన్నర్ అయితే మీకు బయట చూపిస్తాను. ఫుల్ అంటే ఫుల్ వర్షం వస్తుంది, చూడండి ఒకసారి. ఈ మ్యాంగో రసం ఎంత బాగుందో కదా, కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంది. నైట్ డిన్నర్కి వచ్చేసి చపాతీ అండ్ మ్యాంగో రసం, ఉల్లిగడ్డ మీరం అండి. చపాతీతోని ఉల్లిగడ్డ మీరం ఎంతమంది తింటారో కాంబినేషన్ చెప్పండి. మా ఇంట్లో అయితే చపాతీతోనైతే ఉల్లిగడ్డ మీరం అయితే చాలా మంచిగా తింటారు మా ఇంట్లో. ఇప్పుడు నైట్ డిన్నర్కి వచ్చేసి మామిడికాయ పానకం, చపాతీ, ఉల్లిగడ్డ మీరం. మీ డిన్నర్ ఏంటి కామెంట్ చేయండి. ఇదిగోండి మా నైట్ డిన్నర్ వచ్చేసి మామిడికాయ పానకం, ఉల్లిగడ్డ మీరం, చపాతీ. ఈ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే చాలా ఫేవరెట్. అసలు మా ఇంట్లో చాలా ఏమంటారు పని తక్కువ అవుతుంది. చపాతీ అంటే ఒక చపాతీ చేయడమే ఎక్కువ పని అండి. కర్రీ అయితే ఏం తినరు, జస్ట్ ఉల్లిగడ్డ కట్ చేసుకొని ఉల్లిగడ్డ మీరం చేసేసుకొని అయితే తింటారు. అదైతే చాలా బెనిఫిట్ నాకైతే. చాలా బాగుంది. మామిడికాయ రసం అయితే ఫుల్ స్వీట్ ఉంది. ఈ కాంబినేషన్లో మీరు తిన్నారా? తింటే కామెంట్ చేయండి.